పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు గర్ల్స్ హై స్కూల్ను సందర్శించిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఎన్నికల ముందు నేనిచ్చే మాట ప్రకారం బాలికల ఉన్నత పాఠశాలను బాలికల కాలేజీగా మార్చే ప్రయత్నం అతి త్వరలోనే చేస్తానని చెప్పారు. తర్వాత రిపేర్ వర్క్ చేయడం జరిగింది, కలెక్టర్ ఎలక్ట్రిఫికేషన్ కూడా చేయడం జరిగింది. ఇంకా మిగతా వర్క్స్ కూడా కంప్లీట్ చేసి పాఠశాలని ఉన్నత స్థితికి తీసుకెళ్తామని మా తరఫున మీకు మాటిస్తున్నాం మేడం. మీరు కూడా మా పాఠశాల దయించి దయించి మాకు అన్ని విధాలుగా సహకరిస్తారని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. నేను సోదరులు అయిపోయిందా, మీకు ఏమైనా కావాలా ప్రత్యేకంగా? అందరికీ నమస్కారం. ఈరోజు మన సాలూరుకి బాలిక ఉన్నత పాఠశాల, ఇది చాలా పెద్దది, గర్ల్స్ హై స్కూల్. ఈ గర్ల్స్ హై స్కూల్లో పిల్లలు దాదాపు 400 మంది వరకు పిల్లలు ప్రతి సంవత్సరం చదువుతూ ఉంటారు. దాదాపు 70-80 మంది పిల్లలు 10th క్లాస్ పాస్ అవ్వటం, వాళ్ళు బయటికి వెళ్ళటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే గత సంవత్సరం వచ్చేటప్పుడు పిల్లలందరూ కూడా నన్ను ఒక మాట అడిగారు. మేమందరం కూడా 10th క్లాస్ చదువుతున్నాం, పాస్ అయిన తర్వాత మళ్ళీ మేము వేరే కాలేజీలకు వెళ్ళాల్సి వస్తుంది. ఇంటర్మీడియట్ మాకు ఇక్కడే ఉంటే చాలా స్థలం ఉంది కాబట్టి ఒక గర్ల్స్ది ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటే మేము ఇక్కడే చదువుకొని బయటకు వెళ్తాం కదా, మేము బయట ప్రైవేట్ కాలేజీలో ఫీజులు కట్టుకోలేకపోతున్నాం, మాకు ఏదైనా హెల్ప్ చేయండి అంటే అని అడిగారు చాలామంది పిల్లలంతా. ఆ రోజు నేను ఆ పిల్లలంతా అడిగిన విధానం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే పిల్లలు చదువుకుంటామని ఆశతో, అంటే తల్లిదండ్రుల మీద బర్డెన్ పడకూడదని వాళ్ళ తాలూకా ముందు చూపుకి వాళ్ళకి ఎంతో హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజీలకు వెళ్తే మాకు డబ్బులు అవుతాయన్న ఆ పిల్లల తాలూకా ఆంతర్యాన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మీకు కాలేజీ తీసుకొచ్చి పెడతామమ్మా అని చెప్పారు. అయితే ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కూడా మన దగ్గరే ఉంది. ఆ చంద్రబాబు నాయుడు గారు మన మీద ఉన్నటువంటి నమ్మకంతో మనకి ఈ 2 శాఖలు కూడా ఇచ్చారు. ఈ పిల్లలు అడిగిన దానికి మనం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఉన్నదానికి ఒక అంటే పరమార్థం కూడా ఉంటుందని నాకు అనిపించింది. ఎందుకంటే పిల్లలందరూ కూడా చదువుకుంటామని ఒక ఆశ ఉంది, వాళ్ళు చదువుకోవాలి అని ఒక కోరిక ఉంది, వాళ్ళు బాగుపడాలి అని ఒక ఆశ ఉంది. కాబట్టి పిల్లలందరికీ ఇక్కడే ఇంటర్మీడియట్ కాలేజ్ శాంక్షన్ చేయించి స్థలం కూడా చాలా ఎక్కువగా ఉంది, ఇక్కడే కట్టించిన తర్వాత వాళ్ళకి ఇక్కడే ఉన్నత విద్య, అంటే వాళ్ళకు 11th 12th కూడా ఇక్కడ చదువుకొని బయటకు వెళ్ళే విధంగా బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను కూడా అందుకని వచ్చాను. ఇక్కడ ఆ రోజు ఆ పిల్లలంతా అడిగారు కాబట్టి ఈరోజు వాళ్ళు పాస్ అయ్యి వెళ్ళిపోవచ్చు, కానీ వాళ్ళ మాట ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఒకసారి టీచర్స్ అందరికి కూడా ఆ విషయం చెప్పి ఖచ్చితంగా మనం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ ఇంటర్మీడియట్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని మీ అందరి ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.